వేల సంవత్సరాల కిందటి ఒక సంప్రదాయం. వైకుంఠ ఏకాదశి రోజు గుడిలో ఉత్తరం వైపు ఉన్న ఒక వాకిలి గుండా వెళ్లడం. ఈ మధ్య కొన్ని సంవత్సరాల క్రితం నాసా కనుగొన్న ఒక అంతరిక్ష రహస్యం. ఈ రెండింటికి ఏమైనా సంబంధముంటుందా? వినడానికి ఏదో సినిమా కథలా ఉంది కదూ. ఒకటి నమ్మకం, ఇంకొకటేమో సైన్స్. అవును, పైకి చూస్తే అస్సలు సంబంధం లేని విషయాల్లాగే కనిపిస్తాయి. ఒకటి ఆధ్యాత్మిక ప్రపంచం, మరొకటి భౌతిక ప్రపంచం. కాని కొన్నిసార్లు ఈ రెండు ప్రపంచాలను కలిపే దారులు మనకు తెలియకుండానే ఉంటాయి. ఈ రోజు మనం చర్చించబోయే అంశం అలాంటిదే. కరెక్ట్. ఈ రోజు మన ముందున్న సోర్సెస్ను కొంచెం లోతుగా పరిశీలించి సరిగ్గా ఆ దారిని కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. పురాణ కథల్లో చెప్పిన ఒక విషయం, ఆధునిక విజ్ఞానం కనుగొన్న ఒక నిజం. ఈ రెండింటి మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాన్ని అన్వేషించడమే ఈరోజు మన పని. మన సోర్సెస్ ప్రకారం భూమికి సూర్యుడికి మధ్య ప్రతి 8 నిమిషాలకొకసారి ఒక రహస్య ద్వారం తెరుచుకుంటుందట. సరే, ఈ విషయాన్ని కాస్త విడమరిచి చూద్దాం. ఇదేదో ఊహించి చెప్తున్న మాట కాదు. 2008లో నాసా ప్రయోగించిన థెమిస్ అనే కొన్ని స్పేస్ క్రాఫ్ట్లు ఒక విచిత్రమైన విషయాన్ని గమనించాయి. భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలో, అంటే మనల్ని సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన రేడియేషన్ నుండి కాపాడే ఒక కవచంలో నిజంగానే కొన్ని దారులు, కొన్ని పోర్టల్స్ ఉన్నాయని కనుగొన్నాయి. అవి అప్పుడప్పుడు తెరుచుకోవడం, మళ్లీ మూసుకుపోవడం జరుగుతూ ఉంటుంది. పోర్టల్స్ అంటే ఒక లోకం నుంచి ఇంకో లోకంలోకి వెళ్లే దారుల్లాగానా? దాదాపుగా అలాంటిదే. ఇక్కడ అసలు ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, యూనివర్సిటీ ఆఫ్ న్యూ హ్యాంప్షైర్ చేసిన పరిశోధనలో ఈ పోర్టల్స్ ఏడాది పొడవునా ఉన్నప్పటికీ, ముఖ్యంగా డిసెంబర్-జనవరి నెలల్లో భూమి యొక్క ఉత్తర ధ్రువం వైపు అత్యంత చురుకుగా, బలంగా తెరుచుకుంటాయని తేలింది. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడే అసలు విషయం మొదలవుతోంది. సరిగ్గా అదే డిసెంబర్-జనవరి, అంటే మన ధనుర్మాసం సమయంలో మన దేవాలయాల్లో వైకుంఠ ద్వారం ఉత్తరం వైపు ఎందుకు తెరుచుకుంటోంది? వేల ఏళ్ల క్రితం మన పూర్వీకులకు, ఋషులకు ఈ కాస్మిక్ కనెక్షన్ గురించి, ఈ ఉత్తర ధ్రువం దగ్గర ఏదో జరుగుతోందని ఎలా తెలిసింది? ఈ రెండింటి మధ్య నిజంగానే ఏదైనా సంబంధముందా, లేక ఇది కేవలం యాదృచ్ఛికమా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం ముందుగా పురాణాల్లోకి వెళ్ళాలి. అసలు ఈ ఉత్తర ద్వారానికి అంత ప్రాముఖ్యం ఎందుకొచ్చిందో తెలుసుకోవాలి. అవును, అసలు పాయింట్ అదే. ఎప్పుడూ మూసి ఉండే ఆ ఒక్క వాకిల్ని ఆ రోజు మాత్రమే ఎందుకు తెరుస్తారు? అది ఉత్తరం వైపున్నదాన్నే ఎందుకు? దీని వెనుకున్న కథేంటి? దీని వెనుక మధుడు, కైటబుడు అని 2 రాక్షసుల కథ ఉంది. సృష్టి మొదలైన కొత్తలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు ఆయన చెవి గులిమి నుండి ఈ 2 రాక్షసులు పుట్టారట. చెవి గులిమి నుంచా? వినడానికి కొంచెం వింతగా ఉంది. పురాణాల్లో ఇలాంటి ప్రతీకల వెనుక లోతైన అర్థాలుంటాయి. వాళ్లు అలా పుట్టి అపారమైన శక్తిని పొందారు. వాళ్ల బలానికి వాళ్లకే అహంకారం పెరిగిపోయి సృష్టి చేస్తున్న బ్రహ్మదేవుడి దగ్గరికెళ్లి ఆయన దగ్గరున్న 4 వేదాలను దొంగిలించారు. వేదాలు లేకపోతే సృష్టి జరగదు. అందుకే వాటిని తీసుకుని ఎవరికీ దొరకకుండా సముద్ర గర్భంలోకి వెళ్లి దాక్కున్నారు. దీంతో బ్రహ్మదేవుడి పని ఆగిపోయింది. అప్పుడు విష్ణువును వేడుకున్నారు. అవును, బ్రహ్మ ప్రార్థన విని విష్ణువు హయగ్రీవ అవతారమెత్తారు. అంటే గుర్రంతల మనిషి శరీరమున్న రూపం. జ్ఞానానికి అది ప్రతీక. ఆ రూపంలో సముద్రంలోకి వెళ్లి మధు, కైటబులతో భీకరమైన యుద్ధం మొదలుపెట్టారు. ఆ యుద్ధం 1-2 రోజులు కాదు, దాదాపు 1 నెల రోజుల పాటు నిర్విరామంగా జరిగిందట. 1 నెల రోజులా? వాళ్ల బలానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆశ్చర్యపోయారంటే వాళ్లు మామూలు రాక్షసులు కారు. వాళ్ల పరాక్రమానికి విష్ణువు నిజంగా మెచ్చుకున్నారు. యుద్ధం చివర్లో, మీ ధైర్యానికి, యుద్ధ నైపుణ్యానికి నేను సంతోషించాను. మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అడిగారు. అది విన్న ఆ క్షణంలో వారికి అహంకారం పోయి జ్ఞానోదయం కలిగింది. వాళ్లు రాక్షసులైనా వాళ్లు కోరుకున్నది చాలా గొప్పది. ఏం కోరుకున్నారు? స్వామీ, నీ చేతిలో మరణించి నీలోనే కలిసిపోయే మోక్షాన్ని మాకు ప్రసాదించు అని అడిగారు. ఇక్కడే కథలో అసలైన మలుపొస్తుంది. వారొక షరతు పెట్టారు. మోక్షం కోసం షరతా? అదేంటి? వారు ఇలా అన్నారు: స్వామీ, ఈరోజు మేము మీ వైకుంఠం యొక్క ఉత్తర ద్వారం గుండా వచ్చి మీలో ఐక్యమవుతున్నాము. ఇది మాకు దొరికిన అదృష్టం. కాబట్టి భవిష్యత్తులో ఎవరైతే మాలాగే ఇదే తిథినాడు ఈ ఉత్తర ద్వారం గుండా వచ్చి మిమ్మల్ని దర్శించుకుంటారో వారిక్కూడా మాకు ప్రసాదించినట్లే మళ్లీ పుట్టుకలేని మోక్షాన్ని ప్రసాదించాలి. విష్ణువు ఆ మాటకు అంగీకరించి వరమిచ్చారు. ఆ రోజునుంచే వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనానికి అంత ప్రాముఖ్యత ఏర్పడింది.
అంటే మనం అనుసరించే ఈ సాంప్రదాయం వెనుక మూలం ఇద్దరు రాక్షసులు కోరుకున్న వరం అన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఇది కృతయుగం నాటి కథ. అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో. ఈ యుగంలో ఈ ఉత్తరద్వార మహత్యానికి ఏదైనా ఉదాహరణ ఉందా? తప్పకుండా ఉంది. దానికోసం మనం గొప్ప వైష్ణవ భక్తులలో ఒకరైన నమ్మాళ్వార్ గురించి తెలుసుకోవాలి. ఆయన కలియుగం మొదలైన 43వ రోజే జన్మించారని మన సోర్సెస్ చెప్తున్నాయి. ఆయన జననం, జీవితం రెండూ చాలా అసాధారణమైనవి. ఎలా? ఆ శిశువు పుట్టిన తర్వాత ఏడవలేదు, కనీసం కళ్ళు కూడా తెరవలేదు, తల్లిపాలు కూడా తాగలేదు. శరీరంలో ప్రాణముంది, కానీ బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు. భయపడిపోయిన తల్లిదండ్రులు ఆ బిడ్డను దగ్గర్లోనే ఒక ఆలయంలో ఉన్న చింతచెట్టు తొర్రలో ఉంచి దేవుడికి వదిలేశారు. ఒక్క నిమిషం. ఆహారం, నీళ్లు లేకుండా ఒక పసిబాలుడు ఎలా బతికారు? జీవశాస్త్రపరంగా ఇది అసాధ్యం కదా. దీన్ని మనం కేవలం ఒక అతిశయోక్తిగా భావించాలా, లేక దీని వెనుక ఏదైనా యోగిక శాస్త్రం ఉందా? మంచి ప్రశ్న. దీన్ని మనం సాధారణ భౌతిక దృష్టితో చూడలేం. ఆ బాలుడు ఏకంగా 16 సంవత్సరాల పాటు ఆ చింతచెట్టు తొర్రలోనే ఆహారమూ నీరు లేకుండా సమాధి స్థితిలో ఉండిపోయారు. యోగ శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన శ్వాసను, జీవక్రియలను పూర్తిగా నియంత్రించగలిగినప్పుడు వారికి బాహ్యమైన ఆహారం అవసరముండదు. వాళ్లు తమ చైతన్యాన్ని విశ్వశక్తితో అనుసంధానం చేస్తారు. నమ్మాళ్వార్ శరీరం ఆ చెట్టు తొర్రలో ఉంది, కాని ఆయన చైతన్యం అనంత విశ్వంలో విహరిస్తోందని అంటారు. శరీరం ఇక్కడే ఉంది, కాని మనసు అనంత విశ్వంలో విహరిస్తోంది. ఈ వాక్యం వింటుంటేనే ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది. మరి 16 ఏళ్ల తర్వాత ఏమైంది? మధుర కవి ఆళ్వార్ అనే మరో గొప్ప పండితుడు, యోగి ఈ బాలుడి గురించి విని ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారు. సమాధి స్థితిలో ఉన్న నమ్మాళ్వారిని చూసి ఆయన చైతన్యాన్ని పరీక్షించడానికి ఒక తాత్వికమైన ప్రశ్న వేశారు. చచ్చిన దాని కడుపులో పుట్టిన చిన్నది దేనిని తిని ఎక్కడ ఉంటుంది అని. ఆ ప్రశ్నకు సమాధానంగా 16 ఏళ్ల తరువాత నమ్మాళ్వార్ మొదటిసారిగా కళ్ళు తెరిచి మాట్లాడారు. ఏం చెప్పారు? ఆయన జవాబు, అది ఆ దైవాన్ని తింటుంది, ఆ దైవంలోనే ఉంటుంది. ఈ సమాధానంలోని తాత్విక లోతు అపారమైనది. అయితే ఇక్కడ మనకు కావలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, నమ్మాళ్వార్ అలా 16 ఏళ్ల తపస్సు తర్వాత జ్ఞానోదయం పొంది కళ్ళు తెరిచిన రోజే వైకుంఠ ఏకాదశి. అద్భుతం. ఇప్పుడు ఈ రెండు కథలను పక్కపక్కన పెట్టి చూస్తే, ఒకటి కృతయుగంలో ఇద్దరు రాక్షసులు, మరొకటి కలియుగంలో ఒక మహాభక్తుడు. ఇద్దరి మార్గాలు వేరు, కానీ ఇద్దరూ ఈ ఉత్తరద్వారం అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఉన్నతమైన చైతన్య స్థితిని లేదా విశ్వశక్తిలోకి ప్రవేశించే మార్గాన్ని పొందారు. అంటే ఇది మంచి చెడుకు సంబంధించింది కాదు, ఒక విశ్వ అవకాశం, ఒక కాస్మిక్ ఆపర్చునిటీ లాంటిదన్నమాట. ఖచ్చితంగా అది రాక్షసులకైనా భక్తులకైనా అందుబాటులో ఉండే ఒక విశ్వమార్గం అని ఈ కథలు సూచిస్తున్నాయి. విశ్వ అవకాశం అనే పదం చాలా బాగుంది. ఈ కథలు వింటుంటే ఇది కేవలం యాదృచ్ఛికం అని కొట్టిపారేయడం కష్టంగా ఉంది. మనకు తెలియకుండా ఏదైనా శాస్త్రీయ వాస్తవం ఈ కథల వెనక దాగి ఉందా? ఇది మళ్లీ మనల్ని నాసా దగ్గరికే తీసుకొస్తుంది గదూ. ఆ కాస్మిక్ పోర్టల్స్కు ఈ ఉత్తర ద్వారంకు మధ్య ఉన్న అసలు లింక్ ఏమిటి? అవును, ఇప్పుడు మనం సైన్స్లోకి వద్దాం. నాసా శాస్త్రవేత్త డేవిడ్ సైబెక్ మరియు ఆయన బృందం చేసిన పరిశోధనను ఫ్లక్స్ ట్రాన్స్ఫర్ ఈవెంట్ లేదా FTE అని పిలుస్తారు. దీన్ని ఇలా ఊహించుకోండి. భూమి, సూర్యుడు రెండూ వేర్వేరు నగరాలు. వాటి మధ్య సాధారణంగా దారులు మూసి ఉంటాయి. కానీ అప్పుడప్పుడు ఈ FTE అనే ఒక రహస్య ఫ్లైఓవర్ కొన్ని నిమిషాల పాటు తెరుచుకుంటుంది. ఆ సమయంలో సూర్యుడి నగరం నుండి శక్తి అనే వాహనాలు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా నేరుగా భూమి నగరంలోకి దూసుకొస్తాయి. ఆసక్తికరమైన పోలిక. అంటే సూర్యుడి అయస్కాంత క్షేత్రం, భూమి అయస్కాంత క్షేత్రం ఒకదానికొకటి తాకినప్పుడు ఈ ఫ్లైఓవర్ ఏర్పడుతుందన్నమాట. మరి ఆ వచ్చే శక్తి ఎలాంటిది? అది మనకు ప్రమాదకరమా? అది చాలా శక్తివంతమైన కణాల ప్రవాహం, ఒక స్ట్రీమ్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్. సాధారణంగా భూమి అయస్కాంత క్షేత్రం వీటిని మనవైపు రాకుండా పక్కకు నెట్టేస్తుంది. కానీ ఈ FTE ఏర్పడినప్పుడు ఆ కణాలు ఒక హైవే లాగా నేరుగా మన వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. ఈ పోర్టల్స్ భూమి వ్యాసం కన్నా 4 రెట్లు పెద్దవిగా ఉంటాయట. అయితే అసలు కీలకమైన విషయం ఇది కాదు. ఈ పోర్టల్స్ ఎప్పుడు,
ఎక్కడ తెరుచుకుంటాయనేది ఇంకా ముఖ్యం. అవును, ఇక్కడే మన పురాణ కథకు సైన్స్కు మధ్య అద్భుతమైన సంబంధం కనిపిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ న్యూ హ్యాంప్షైర్ పరిశోధన ప్రకారం ఈ కాస్మిక్ పోర్టల్స్ ఏడాది పొడవునా అక్కడక్కడ ఏర్పడినా కూడా డిసెంబర్ మరియు జాన్యువరి నెలల్లో అత్యంత చురుకుగా బలంగా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఈ పోర్టల్స్ ప్రధానంగా భూమి యొక్క ఉత్తర ధ్రువం నార్త్ పోల్ వైపే ఎక్కువగా తెరుచుకుంటాయి. ఆగండి, మళ్ళీ చెప్పండి. డిసెంబర్, జనవరి నెలలు అంటే మన ధనుర్మాసం. తెరుచుకునే దిశ ఉత్తర ధ్రువం. అంటే వేల సంవత్సరాల క్రితం రాసిన ఒక పురాణ కథలోని వివరాలు, సమయం మరియు దిశ ఇంత ఖచ్చితత్వంతో 21వ శతాబ్దపు శాటిలైట్ డేటాతో సరిపోతున్నాయా? ఇది నమ్మశక్యంగా లేదు. నాకైతే ఒళ్ళు గగురుపాటుకు లోనవుతుంది. వాళ్ల దగ్గర టెలిస్కోపులు లేవు, శాటిలైట్లు లేవు. కేవలం పరిశీలనతో, అంతర్దృష్టితో భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ఒక నిర్దిష్ట సమయంలో, ఒక నిర్దిష్ట దిశలో అత్యంత చురుకుగా ఉంటుందని ఎలా గ్రహించగలిగారు? ఇఫ్ వి కనెక్ట్ దిస్ టు ద బిగర్ పిక్చర్, మన పూర్వీకులకు ఖగోళ శాస్త్రంలో అపారమైన జ్ఞానముండేదని చెప్పడానికి ఇదొక నిదర్శనం. వారు ఈ ఖగోళ నిగమాన్ని గమనించి ఆ సమయంలో భూమి మీదకు ప్రవహించే అపారమైన విశ్వశక్తిని సాధారణ ప్రజలు కూడా అందుకునేలా దానిని ఒక ఆధ్యాత్మిక ఆచారంగా మార్చారు. మధుకైటబులు కోరింది కేవలం వరం కాదు. వాళ్లు ఆ సమయంలో సహజంగా ఏర్పడే ఒక కాస్మిక్ అలైన్మెంట్ను వాడుకుని ఉన్నతమైన స్థితికి వెళ్లారు. నా మైండ్ బ్లో అవుతోంది, కానీ నాకొక సందేహం వస్తోంది. మా అమ్మమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు అని. వాస్తు ప్రకారం కూడా అది మంచిది కాదంటారు. మరిప్పుడు మీరేమో అదే ఉత్తర దిశ, వైకుంఠ ఏకాదశి రోజు చాలా పవిత్రమైనది, ఆ ద్వారం గుండా నడవాలి అంటున్నారు. ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఉన్నట్టు అనిపిస్తోంది. చాలా మంచి సందేహం. చాలా మందికి ఇదొస్తుంది. ఈ వైరుధ్యంలా కనిపించే దాని వెనుక అద్భుతమైన శరీర ధర్మశాస్త్రం అంటే ఫిజియాలజీ ఉంది. ముందుగా ఉత్తరం వైపు తలపెట్టి ఎందుకు పడుకోకూడదు చూద్దాం. మన రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటుంది. దానిలో ఇనుము, ఐరన్ ఒక ముఖ్య భాగం. భూమి ఒక పెద్ద అయస్కాంతం లాంటిది. దానికి ఉత్తర, దక్షిణ ధృవాలుంటాయి. ఓకే. మనం పడుకున్నప్పుడు మన శరీరం భూమికి సమాంతరంగా హారిజాంటల్గా ఉంటుంది. ఆ స్థితిలో భూమి యొక్క ఉత్తర ధ్రువపు అయస్కాంత శక్తి మన రక్తంలోని ఇనుమును నెమ్మదిగా మన తలవైపు ఆకర్షిస్తుంది. దీనివల్ల మెదడులోని రక్తనాళాలపై కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే తలనొప్పి, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, దీర్ఘకాలంలో నాడీ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటారు. అయితే పడుకోవడం ప్రమాదం, కానీ నిలబడితే అదే ఉత్తర దిశ సురక్షితమా? ఎలా? నాకైతే రెండిటికి తేడా కనిపించడం లేదు. తేడా మన శరీర స్థితిలో ఉంది. వైకుంఠ ఏకాదశి రోజు మనం ఏం చేస్తామో గమనించండి. మొదటిది ఉపవాసముంటాం. రెండవది రాత్రంతా జాగరణ చేస్తాం, అంటే నిద్రపోము. మూడవది అత్యంత ముఖ్యమైనది, మనం ఉత్తరం వైపు నడుస్తాము. అంటే మన వెన్నుముక్క నిటారుగా, వర్టికల్గా ఉంటుంది. ఇప్పుడు అర్థమవుతోంది. మనం నిటారుగా నిలబడి లేదా నడుస్తున్నప్పుడు అదే అయస్కాంత శక్తి మన శరీరంపై వ్యతిరేకంగా పనిచేయదు. బదులుగా ఆ శక్తి మన పాదాల నుండి తల వరకు, అంటే కింది నుండి పైకి ప్రవహిస్తుంది. అంటే మన శరీరం ఒక యాంటెనాలా పనిచేసి ఆ కాస్మిక్ ఎనర్జీని గ్రహిస్తుంది. ఎగ్జాక్ట్లీ. పడుకున్నప్పుడు జరిగే ప్రక్రియకు ఇది పూర్తిగా వ్యతిరేకం. ఆ రోజు మనం ఆ విశ్వశక్తికి ఎదురు వెళ్లడం లేదు. బదులుగా ఆ సమయంలో భూమి వైపు ప్రవహిస్తున్న ఆ కాస్మిక్ ఫ్లోను, మన చైతన్యాన్ని, మన శక్తిని పెంచుకోవడానికి ఒక శాస్త్రీయ ప్రక్రియగా ఉపయోగించుకుంటున్నాం. ఉపవాసం, జాగరణ, నిటారుగా నడవడం, ఇవన్నీ ఆ శక్తిని మన శరీరం సరిగ్గా స్వీకరించడానికి మనల్ని సిద్ధం చేసే పద్ధతులన్నమాట. అద్భుతం. ఈ జాగరణ, ఉపవాసం గురించి మీరు చెప్తుంటే మా ఇంట్లో మా అమ్మమ్మ ఏకాదశి రోజు చేసే పనులు గుర్తొస్తున్నాయి. అప్పుడు దాని వెనుక ఇంత సైన్స్ ఉందని నాకు తెలియదు. కేవలం ఒక మతపరమైన ఆచారం అనుకునేవాణ్ణి. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? ఇదంతా విన్న తర్వాత నాకు ఒకటి స్పష్టంగా అర్థమవుతోంది. వైకుంఠ ద్వారం అనేది కేవలం రాళ్లతో, చెక్కతో కట్టిన ఒక గుమ్మం కాదు. అది ఈ అనంత విశ్వంలోకి, ఉన్నతమైన చైతన్య స్థాయిలోకి తెరుచుకునే ఒక కాస్మిక్ పోర్టల్. ఇది మన సనాతన ధర్మంలోని గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ప్రతి ఆచారం, ప్రతి పండుగ వెనుక ఒక లోతైన శాస్త్రీయ, ఖగోళ లేదా శారీరక కారణం దాగి ఉంటుంది.
వాటిని మనం కేవలం మూఢనమ్మకాలుగా కొట్టిపారేయకుండా వాటి వెనుకున్న విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నిజం. శ్రోతలకు ఒక చిన్న సూచన. ఈ వైకుంఠ ఏకాదశి నాడు మీరు గుడికి వెళ్ళగలిగినా వెళ్ళలేకపోయినా వీలైతే జాగరణ చేసి ఆ రోజు ఉదయం ఉత్తర దిశగా తిరిగి కళ్ళు మూసుకుని వెన్నెముక నిటాడుగా ఉంచి ఒక 5 నిమిషాలు ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. ఆ విశ్వం పంపే శక్తిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఏమో, మీకేమైనా కొత్త అనుభూతి కలగవచ్చు. ముగించే ముందు శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ సోర్సెస్ మనకు మధు కైటభులు మరియు నమ్మాళ్వార్ ఈ కాస్మిక్ నిఘవనై ఎలా ఉపయోగించుకున్నారో సూచిస్తున్నాయి. మరి ప్రపంచవ్యాప్తంగా ఈజిప్ట్లోని పిరమిడ్లు లేదా ఇంగ్లాండ్లోని స్టోన్హెంజ్ వంటి ఇతర పురాతన కట్టడాలు లేదా సంప్రదాయాలు కూడా ఇలాంటి విశ్వశక్తి ప్రవాహాలతో ముడిపడి ఉన్నాయా? వాటి వెనుక ఉన్న అసలు శాస్త్రీయ కారణాలను మనం కాలక్రమేణా మర్చిపోయి వాటిని కేవలం అర్థం కాని రహస్యాలుగా లేదా పురాణ కథలుగా మాత్రమే మిగిల్చామా? ఆలోచించండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం డివోషనల్ ఏఐని సబ్స్క్రైబ్ చేసుకోండి.